సహోదరులారా, ఒక ఊరిలో, ఒక దేశంలో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఆహ్, ఒక అవార్డ్‌కి సెలెక్ట్ అవుతాడు. అతను సైన్యంలో పనిచేస్తూ ఉంటాడు. చాలా చిన్న వ్యక్తే. కానీ ఒక ఉత్తమమైన సేవలు అనే ఒక అవార్డ్‌కి సెలెక్ట్ అయినట్లు అతనికి మెయిల్ వస్తుంది. ఆళ్ళ కెప్టెన్, జనరల్ వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. "ఏం చేసావన్నయ్య నీకు ఈ మెయిల్ ఇట్లా వచ్చింది ఇలాగా?" సరే, మొత్తానికి ఆ అవార్డ్ అందుకున్న రోజున వెళతాడు. ఆ దేశం యొక్క ప్రధాని లేదా ప్రెసిడెంట్ ఇతనికి అవార్డు ఇస్తారు. అవార్డు ఇస్తున్నప్పుడు అతను అవార్డు తీసుకొని బయటకొచ్చాక అప్పుడు ఒక ఆయన అక్కడ నిలబడి మాట్లాడతాడనమాట. "మీకు అవార్డు ఎలా వచ్చింది" అని. "నాకు తెలీదండి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారో. కాకపోతే ఒక రెస్క్యూ చేసినందుకు ఇచ్చారని తెలిసింది" అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, "ఈ అవార్డు మీకు రావడానికి కారణం నేనే. ఒకసారి మన దేశంలో వరదలొచ్చినియి. పలానా నగరంలో ఆ వరదల్లో మీరు రెస్క్యూ చేస్తానికి వచ్చారు. ఆ రోజు మీరు ఒక బోట్ నడుపుతూ చాలామందిని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. అదే టైంకి నేను ఆ వరదలో కొట్టుకుపోతున్నాను. అలా కొట్టుకుపోతున్న నాకు మీరు ఒక లైఫ్ జాకెట్ విసిరేసి వెళ్ళిపోయారు. బోటు బియాండ్ ద కెపాసిటీ ఉంది కాబట్టి. ఆ లైఫ్ జాకెట్‌ని పట్టుకొని మొత్తానికి నేను వేసుకోగలిగాను. తర్వాత వేరే బోట్ వాళ్ళు నన్ను ఎక్కించుకొని తీసుకొచ్చారు. మీ బోట్ నంబర్ నాకు బాగా గుర్తు. మీరు చాలా ప్రవాహంలో వెళ్ళిపోతున్నా కూడా ఎట్లైనా కొంచెం ట్రై చేసి నా దగ్గర వరకు వచ్చి నాకు బోట్ దగ్గరికి నాకు లైఫ్ జాకెట్ అందేటట్లు విసిరారు. మీ బోట్ నెంబర్ గుర్తుంచుకొని దాన్ని ఆపరేట్ చేసింది ఎవరని నేను ఎంక్వైరీ చేసి, అతను ఒక గవర్నమెంట్‌లో హైర్ అఫీషియల్ అవ్వటం వల్ల ఈ సైనికుడికి అట్లాంటి అవార్డు అందిస్తాడు. సహోదరులారా, లైఫ్ జాకెట్ విసరచ్చు, విసరకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు అతను. కానీ విసరటానికి అవకాశం ఉంది. విసిరాడు. విసిరింది అతనికి దొరికింది. దొరికించుకున్నవాడు కూడా చాలా పెద్దవాడు. అతను మేలు పొందాడు. మేలు చేసిన అతనికి అతను కూడాను మేలు చేశాడు. సహోదరులారా, దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి మనం స్తుతిస్తూ ఆయన సన్నతిస్తున్నా మనం కూడా వేరే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మేలు చేయాల్సిందే. మేలు చేయుడి, కీడు చేయవద్దని మనకు ప్రబోధించిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామములు, శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ బాగున్నారా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మరొకసారి చదువుతాను. మేలు చేయుట నీకు లేదా నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. చాలా భావం, చాలా భావం ఉన్న వాక్యం ఇది. అంటే అసలుకి దీనిలో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడతారు. ఒకటి, మేలు చేయటం అనేది దేవుని గుణం, మనం చేయాలి. రెండవది, నీకు చేతనైందా లేదా అనేది ఒకటి ఆలోచించుకోగలగాలి. నీకు చేత కానప్పుడు నోరు మూసుకొని ఉండాలి. చేతనైనప్పుడు తప్పకుండా చేయాలి. అంతేగాని చేత కాకపోయినా ఏదో ఒకటి ఎవడొకటి ద్వారా చేపిద్దామని ప్రయత్నం చేసి అనవసరంగా అప్పుల పాలవ్వకూడదు. రెండోది, పొందదగిన వాడా కాదా ఒకసారి ఆలోచించాలి. కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు. కళ్ళు గప్పి మనల్ని ఊబిలో లాగేసేవాళ్ళు, అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, మోసకారులు, ఇట్లాంటి వాళ్ళు అపాయకరమైన వ్యక్తులు ఉంటారు. అసలు వాడు పొందదగిన వాడా కాదా అది కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఎన్ని తెలిసిన తర్వాత కూడా నీ దగ్గర ఉన్నప్పుడు చెయ్యాలని మనసు అనిపిస్తుంది కానీ చేయరాదు. నా మాట మీకు అర్థమైందా? చెయ్యాలని మనసులో ఉన్నా చేయటానికి చేయి ముందుకు రాదు. ఇవ్వటానికి జేబులో డబ్బు చేయి వెళ్ళదు. చేయకుండా వెనకకి తీయద్దు అని ఉంది. సరే, దీని వివరం ఇప్పుడు నేను మీతో పూర్తి చెప్పలేను కానీ ఒక మాట మాత్రం నేను మీతో చెప్తాను. నీకు చేతనైనప్పుడు మేలు చేయి. నా మాట మీకు అర్థమైందండి? నీకు చేతనైనప్పుడు మేలు చెయ్యి. మేలు చేయటం అంటే తీవ్రంగా ఆలోచిస్తున్నారా?
పెద్దగా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చేసే మేలు ఏమైనా ఉంది అంటే ఒకటే, యేసు ప్రభువు గురించి వేరే వాళ్ళకి తెలియజేయటం. ఇదే చాలా పెద్ద మేలు. లేదు పాస్టర్ గారు, మేము అనాథలను పోషిస్తుంటాం, విధవరాళ్ళను పోషిస్తుంటాం, దిక్కులేని పిల్లలకు సాయం చేస్తుంటాం, ఇట్లాంటి చాలా మంచిది, నేనేం కాదంట. అది మనం మాత్రమే కాదు, యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా చాలామంది చాలా చేస్తున్నారు. నేను కొన్ని చోట్ల విన్నా, కొన్ని కొన్ని ధర్మశాలలు అవి ఉంటాయని, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ రోజు చక్కగా భోజనం పెడతారని, అట్లా ఎన్నిసార్లు వెళ్ళినా భోజనం పెడుతుంటారని కొన్ని చోట్ల నేను విన్నాను. అయితే సహోదరులారా, మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, కాబట్టి ఈ బట్టలు అవటం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. వాటన్నిటిని మించి యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియజేయటం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మేలు. దీన్ని మించిన మేలేముంది? కాబట్టి ఈ మేలు ఎట్లా చేయాలి? మీతో చిన్న సంఘటన చెప్తాను నేను. 2008 లేదా 9 సంవత్సరాల్లో, రమారం ఈ 2 సంవత్సరాల్లోనే ఒకసారి నేను ఒక ఊరు వెళుతున్నా. విజయవాడ రైల్వే స్టేషన్లో బయటకు టీ బాగుంటుందని చెప్పి బయటకు వచ్చి ఒక చోట టీ తాగి స్టేషన్లోకి వెళుతూ ఉండగా అప్పట్లో ఒక ముసలామె నన్ను అడుక్కునే ఒక ముసలావిడ నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇమ్మని అడిగి, అయ్యా అంది. ఇంకంతే. నేను వెంటనే రూపాయి తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి, యేసు ప్రభువుని నమ్ముకో అమ్మా అన్న. ఆ అమ్మాయి వెంటనే ఏమందంటే, ఇచ్చింది రూపాయి, మళ్ళీ యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్తున్నాడని సొనుక్కుంటూ పోయింది. నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంటి ఇట్లాగా అయింది అని. వాడు 10 రూపాయలు ఇస్తే ఏమనేదో అనుకున్నాను. ఏమోలే, ఇంకా అవన్నీ ఆలోచించే టైం లేదు, వెళ్ళిపోయాను. చాలాసార్లు మనం ఇలాంటి పనులు చేస్తుంటాం. మీరు చేయకపోవచ్చు, నేను చేశాను. ఇలా ఇచ్చి యేసు ప్రభువుని నమ్మకమ్మా అని చెప్తుంటారు. వాళ్ళు నవ్వుతారు. ఇక ఇలాంటి కొంచెం టెంపర్ ఉన్న వృద్ధురాళ్ళు అయితే మనల్ని తిడతారు. అయితే ఆ తర్వాత ఇంకొకసారి సంఘటన వచ్చినప్పుడు ఒకళ్ళు కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తూ, ఎక్కువ మొత్తం అంటే ఏం కాదులే, రూపాయలు నోట్లు, పైసలు కాదు, నోట్లు ఇస్తూ, అయ్యా జాగ్రత్త, ప్రార్థన చేసుకో, నేను కూడా ఒకప్పుడు డబ్బులు లేనండి, నా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు ఇస్తున్నాను, నా దేవుడు నీకు ఇమ్మని చెప్పాడు ఇలా అవసరంలో ఉన్న వాళ్ళకి అని చెప్పాను. అతను ఏం అనలా. కాబట్టి సువార్త ఎట్లా మారుద్దామా అనుకున్నాను. ఏది మార్చినా ఏది మార్చకపోయినా దేవుని గురించి చెప్పటానికి మనము మేలు చేస్తూ ఉండగా ప్రయత్నించటం అది ఒక సమంజసమైంది. ఈరోజు క్రైస్తవ ఆర్గనైజేషన్స్ మీద ఉన్న ఒక నింద ఏంటంటే, మీరు భోజనం పెట్టడానికి పిలిచి యేసు ప్రభువుని పంచుతున్నారంట. భోజనం పెడుతూ మాకు పెట్టిన భోజనం ఎవరు పెట్టారో అది చెప్తున్నాం, దానిలో తప్పే ఉంది. అనాథ శరణాలయాల్లో వాటిలోకి పిల్లల్ని తీసుకొని వెళ్ళి, లేదా మనకి కొన్ని క్రిస్టియన్ స్కూల్స్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీరేదో ఉచిత విద్య అని చెప్తూ దానిలో మీరు దేవుడిని ఇచ్చేస్తున్నారంటే మీరు పుచ్చుకోవచ్చు, పుచ్చుకోకపోవచ్చు. ఒక మాట మాత్రం నేను మీతో చెప్తాను, మీరు మేలు చేయటం విసుగొద్దు, దయచేసి చేయండి. ఏం చేయొచ్చు అంటే సువార్త చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఉన్నంత వరకు సువార్త చెప్తాం. సువార్త చెప్పటం కుదరకపోయినా అక్కడక్కడ అవసరతలో ఉన్న వాళ్ళకి 10వ పరకో, వేలల్లో కాదండి. ఆ తర్వాత మనకున్న పాత బట్టలు, మనం పెట్టగలిగితే కొంచెం అన్నం, అడుక్కునే వాళ్ళకి అనిపించినప్పుడు ఓపెన్ చేసిన వాటర్ బాటిల్. నేను మీతో చాలాసార్లు చెప్పాను, ఓపెన్ చేయకుండా కానీ ఒక వాటర్ బాటిల్ ఏదన్నా కొనిపెట్టారంటే వాడు ఇమీడియట్గా 10 రూపాయల బాటిల్ 5 రూపాయలకి మళ్ళీ కొట్లు అమ్మేస్తారు. అవి కొనుక్కుంటే చాలా షాప్స్ రెడీగా ఉంటాయి. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేసినప్పుడు మీరు ప్రార్థన చేసుకొని చేయండి. ఈ మాట వినాలి మీరు, దయచేసి మళ్ళీ వినండి. మీరు ప్రార్థన చేసుకొని దానం చేయండి, ప్రార్థన చేసుకొని మేలు చేయండి. ప్రభు దగ్గర అడిగి, అంటే ఇవనా వద్దు అట్లాగా, ప్రభువా దీని ద్వారా అతనికి ఎట్లయినా సరే నువ్వు తెలియాలి అనే ఉద్దేశంతో చేయి. మొత్తాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా చేస్తూ ఉండగా అతను మీతో ఇంటరాక్ట్ అయితే దేవుని గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోయినా ప్రార్థనాపూర్వకంగా ఇవ్వండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక సంఘటన నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం అంటే చాలా ఆశ్చర్యం, కొంచెం కాదు. మత్తయి సువార్త 25:40లో రాజు లేదా అక్కడ కూర్చున్న యేసు ప్రభు వారు
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఇక్కడ ఏంటంటే మీకు తెలుసు కదా, నీతిమంతులు అనీతిమంతులు, శపింపబడిన వారు ఆశీర్వదింపబడిన వాళ్ళు డివైడ్ చేస్తాడు. కుడి పక్క ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వినాలి నా మాట మీరు. కుడి పక్క ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ, మీరు నాకు బట్టలు పెట్టారు, మీరు నాకు దాహానికి ఇచ్చారు, మీరు నాకు అన్నం పెట్టారు, జైల్లో ఉన్నాను పరామర్శించారు, రోగ్గా ఉన్నాను నా దగ్గరికి వచ్చి చూసి వెళ్ళారు, ఇట్లా ఆయన చెప్తారు. ఈ కుడివైపు ఉన్నాను, ప్రభా మేము ఎప్పుడు వచ్చాం ప్రభా, నువ్వెప్పుడు వచ్చావు ప్రభా, అసలు మాకు తెలుసు కదా అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వెప్పుడు రాలా, నీకెప్పుడు పెట్టావంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మిక్కిలి అల్పులైన, వింటున్నారా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అన్నాడు. ఈ అనే మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సహోదరులు అని ఎవరిని చూపించట్లా, అక్కడెక్కడో ఉన్న వాళ్ళని చూపించట్లా. ఈ నా సహోదరులు అన్నాడు. ఈ నా సహోదరులు అంటే నువ్వు దానం చేసిన వాడు కూడా ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని కుడిపార్శాను అన్నాడు. బహుశా నువ్వు దానం చేసేటప్పుడు వీడు పరలోకానికి రావాలని ఆశించలేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక చిన్న చీరో లేదా ఒక ప్యాంట్ షర్టో ఏదో దానం చేసావు, అన్నం పెట్టావు, వెళుతూ ఏదో చేయి జాడించావు. మొత్తానికి వాడు మేలు పొంది దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకొని వాడు ఎక్కడికి వచ్చాడు అంటే నీతో పాటు దేవుని సన్నిధికి వచ్చాడు. నువ్వు చేసిన మేలు నీకు ప్రతిఫలం ఇవ్వటం ఒకటైతే, నువ్వు మేలు చేసిన వాడికి దేవుని తెలియజేసి అతను కూడా నీతో పాటు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి, ఈ సహోదరులు అన్నాడంటే పొందినవాడు అక్కడ ఉన్నాడు, దానం చేసినవాడు లేదా సహాయం చేసినవాడు కూడా ఇద్దరు కుడి పక్కకు వచ్చారు. సహోదరులారా, ఈ మాట చాలా ఆశ్చర్యం నాకు. దేవుడు అంతా జ్ఞాపకం ఉంచుకున్నాడు. నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడు, లేదా నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడు, దరిద్రులుగా ఉన్నప్పుడు, దిగంబరులుగా ఉన్నప్పుడు, పాపం అనే మురికిలో పడి చచ్చిపోతున్నప్పుడు ప్రభు మనల్ని కడిగి పవిత్రపరిచి రక్షణ వస్త్రాలు ధరింపజేసి జీవాహారాన్ని ఇచ్చి జీవజలపు ఓట్లనిచ్చి మనల్ని, లేదా దేవుడు నన్ను నింపాడు అనే దృక్పథంతో నేను జీవజలాలు జీవాహారం ఇతరులకు నేను ఇంకా ఇవ్వలేను కాబట్టి నాకు అందినంత వరకు ఆహారం జలాన్ని ఇస్తూ ఉండగా దేవుడు ఇతను నేను చేసినట్లే చేస్తున్నాడే అని చెప్పి అతనికి కూడా దేవుని గురించి తెలియజేసుకొని ఉంటాడేమో అని నా ఆలోచన. అందుకని ఈ సహోదరులు అన్నాడు. కనుక సహోదరులారా, మనం మేలు చేయట చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా మానకూడదు. ఆ మేలు బహుశా ఈ చెప్పిన మెటీరియల్స్, అన్నము, దాహము, బట్టలు, ఇంకా అవి రకరకాలైనవి ఇంకా చాలా ఉంటాయి. అవి చేయదగిన వానికి, పొందదగిన వానికి నీవు చేయదగిన వాడిగా ఉన్నావు లేదో చూసుకో. నేను మీతో చెప్పినటువంటి ఆ సైనికుడు ఏదైతే అవార్డు పొందాడో ఆ సైనికుడు తను వెళ్ళిపోతూ బోట్లో చాలా ఎక్కువ మందిని ఎక్కించుకొని ఎవరో కొట్టుకుపోతుంటే అతని దగ్గరికి వెళ్ళకపోయినా వరద ఉధృతిలో జాగ్రత్తగా అటు తీసుకెళ్ళి అతని చేతికి అందేటట్లుగా సుమారుగా ఒక లైఫ్ జాకెట్ విసిరి వెళ్ళిపోయాడు అంతే. అంతకుమించి అతను చేయగలిగింది ఏం లేదు. అతను వేసుకున్నాడా లేదో ఇతను చూడలేదు. అసలు అతనికి అలా చాలామందికి వేసాడు. అతను వేసుకున్నారో లేదో నాకు తెలియదు, అసలు ఆయన మొహం నాకు గుర్తులేదు అన్నట్టు ఈ సైనికుడు. కానీ ఇతను దేశంలోని ఒక అత్యున్నతమైన వాడిగా, సహాయం చేసిన వాడిగా పేరు పొందాడు. సహోదరులారా, మీరు గుర్తుంచుకోండి, మేలు చేసిన నువ్వు అట్లాగే పొందినవాడు కూడా దేవుని దగ్గర గొప్ప పేరు పొందుతారు, గొప్ప మేలు పొందుతారు. మేలైనది చేయని ఎరిగియండి అలాగే చేయని వానికి పాపం కలుగుద్దని కూడా ఉంది. దానికి భయపడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు మాకు అనుగ్రహించిన కృపను బట్టి, క్షేమాన్ని బట్టి, నెమ్మదిని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ నేటి వరకు నువ్వు మాకు అనుగ్రహించిన ప్రతి మేలుని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటూ మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని, నీ క్షేమాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచి దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరు మాకు చాలా మేలు చేశారు.
మీ మేలుని బట్టి మరలా మేము ఇతరులకు మేలు చేయడానికి కావాల్సిన క్షేమం మాకు అనుగ్రహించమని, అటు ఉన్న స్థితికి, అటు నాయన మరి దాతృత్వానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, నీ క్షేమము మా జీవితాల్లో విస్తరింపచేసింది ఇతరులకు కూడా విస్తరింపచేయటానికి మా మనసుల్ని, హృదయాల్ని, చేతుల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.